ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. హలో అండి, అందరికీ నమస్కారం. అందరికీ ఉగాది శుభాకాంక్షలు. మీకు మీ కుటుంబ సభ్యులందరికీ కూడా పరాభవనామ తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు. ఈ నూతన సంవత్సరం మీ జీవితాల్లో వెలుగులు తీసుకురావాలని మనసారా కోరుకుంటూ కంటెంట్లో పోయినప్పుడు ఈ కొత్త సంవత్సరం తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, తెలంగాణ ప్రతిపక్ష నాయకుడు కేసీఆర్ గారికి, వాళ్ళ కుటుంబానికి ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది, కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, బీఆర్ఎస్ పార్టీ పరిస్థితి ఎలా ఉంటుంది, తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండేటువంటి అవకాశం ఉంది అనేది ఖచ్చితంగా చూడాల్సిన అవసరం ఉంది. నిజానికి ఇక్కడ నేను జ్యోతిష్కుని కాదు, పెద్దగా దాన్ని నమ్మే వ్యక్తిని కూడా కాదు జ్యోతిష్యాన్ని. కానీ రియాలిటీలో పొలిటికల్ బేస్ మీద ప్రజల ఒపీనియన్ బట్టి మాత్రం ఇక్కడ చెప్తున్నాను నేను. మామూలుగా ఇప్పటివరకు 2023 నుంచి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలిచినప్పటి నుంచి రేవంత్ రెడ్డికి తిరుగు లేకుండా పోతుంది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో ఆ రోజు గెలిచింది కాంగ్రెస్ పార్టీగా 64 సీట్లు, సిపిఐగా ఇంకొక సీటు గెలిచారు. మొత్తం 65 సీట్లు అయ్యాయి. ప్లస్ ఉప ఎన్నికలు 2 వచ్చాయి, బీఆర్ సిట్టింగ్ స్థానాలు 67 స్థానాలతో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఉంది. సికింద్రాబాద్ కంటోన్మెంటు, జూబ్లీహిల్స్. తర్వాత ఉప ఎన్నికలతో పాటు తర్వాత వచ్చినటువంటి లోకల్ బాడీ ఎన్నికలు, గ్రామ పంచాయతీ ఎన్నికలు, మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు, వీటన్నిటిలో కూడా కాంగ్రెస్ పార్టీ తన హవాని చూపించుకోగలిగింది. అయితే ఈ సంవత్సరం, ఈ తెలుగు నూతన సంవత్సరంలో కూడా ఇప్పుడు జిహెచ్ఎంసీ ఎన్నికలు రాబోతున్నాయి. జిహెచ్ఎంసీని 3 భాగాలు చేశారు. కోర్ జిహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్. ఇది కొద్దిగా రేవంత్ రెడ్డి గారు శ్రమించారు, అంత ఈజీ కాదు. మిగతా ఎన్నికలు గెలిచినంత ఈజీ అయితే ఇప్పుడు కాదు. ఎందుకంటే జిహెచ్ఎంసీ పరిధిలో కాంగ్రెస్కి బలం తక్కువ, కొంచెం నాయకులు తక్కువగా ఉన్నారు. సరే, దారా నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు, అరకపూడి గాంధీ బీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చిన నాయకుడు, ఇలా ఉన్నారు. కానీ ఏదేమైనా కొద్ది క్యాడరు, లీడర్లు విషయంలో కొరత ఉంది కాంగ్రెస్ పార్టీకి. అధికారం ఉంది కాబట్టి అడ్వాంటేజ్ ఉంటుంది, కాదనేది కాదు. కానీ ఏదైనా గ్రామ పంచాయతీలు, మున్సిపల్ కార్పొరేషన్ గెలిచినంత ఈజీ అయితే కాదు. కొద్దిగా ఎక్కువ శ్రమించాలి, ఎక్కువ ప్రయత్నం చేయాలి. ప్రయత్నం చేసిన అనుకున్నంత టార్గెట్స్ రీచ్ అవుతారా అనేది కష్టమే. సో ఈ సంవత్సరం రేవంత్ రెడ్డి గారికి ఎదురుగాబోతున్న కష్టం ఎక్కువగా ఉంది. ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు కూడా ఈ సంవత్సరం రాబోతున్నాయి. ఈ సంవత్సరం వాటినైతే గట్టెక్కుతారు, ఈజీగానే వాటినైతే గట్టెక్కుతారు. ఒక సవాల్ అయితే ఉంది ఈ సంవత్సరం జిహెచ్ఎంసీ ఎన్నికలు. జిహెచ్ఎంసీ ఎన్నికలతో పాటు ఖమ్మం, వరంగల్ కార్పొరేషన్ ఎన్నికలు కూడా జరుగుతాయి. కాకపోతే అక్కడ గెలుస్తాడు, అక్కడ కాంగ్రెస్ పార్టీ గెలుస్తుంది. సో రేవంత్ రెడ్డికి వచ్చేసరికి ఒక పెద్ద కష్టం, ఒక పెద్ద సవాల్ ఈ సంవత్సరం రాబోతుంది. ఏంటంటే జిహెచ్ఎంసీ ఎన్నికలు. దీన్ని పేస్ చేసి గెలిచి తనేంటో చూపించుకోవాల్సిన అవసరం ఉంది. సో అందులో హైడ్రా వల్ల, కూల్చివేతల వల్ల, మూసీ ప్రక్షాళన పేరుతో చేస్తున్నటువంటి కొన్ని పనులు, గాంధీ సరోవరం పేరుతో అక్కడ 450 అపార్ట్మెంట్లు కూల్చివేస్తున్నాడు అనేటువంటి పేరు రేవంత్ రెడ్డి గారికి జిహెచ్ఎంసీ పరిధిలో ఒక నెగిటివ్ మార్క్ క్రియేట్ చేశారు. పైగా రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత హైదరాబాద్లో డెవలప్మెంట్ పెద్దగా లేదు, పరిశ్రమలు రాలేదు, ఉద్యోగాలు క్రియేట్ కాలేదు, రియల్ ఎస్టేట్ ఆగిపోయింది అనేటువంటిది ఉంది. వీటన్నిటిని తట్టుకొని జిహెచ్ఎంసీలో రేవంత్ రెడ్డి గారు గెలవాలి. సో కాకపోతే రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్ పోల్ మేనేజ్మెంట్ చాలా బాగా చేసుకోగలడు, చాలా బాగా చేసుకుంటాడు. పైగా అధికారం అడ్వాంటేజ్. తర్వాత ఇంకా కేసీఆర్, కేటీఆర్కి వచ్చేసరికి పాపం వరుసగా ఓటములు ఎదురవుతున్నాయి వాళ్ళకి. అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి, పార్లమెంట్ ఎన్నికల్లో ఒక్క స్థానం కూడా గెలవకపోవటం, గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కొద్దిగా రికవరీ అనిపించినా కానీ పెద్దగా ఏమీ లేదు అనుకున్నంతగా. మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో కార్పొరేషన్స్లో అసలు ఏమీ లేదు. మున్సిపాలిటీలో మెదక్ జిల్లాలో అక్కడక్కడ కొద్దిగా, మిగతా జిల్లాలో కూడా అక్కడక్కడ బెటరు. ఒక మెదక్ జిల్లాలో పర్ఫార్మెన్స్ బాగుంది, మిగతా ఎక్కడా లేదు మున్సిపాలిటీ ఎన్నికల్లో కూడా చూస్తే. సో ఏదేమైనా కేసీఆర్ గారికి, కేటీఆర్ గారికి వాళ్ళకి కష్టకాలమే నడుస్తూ ఉంది. ఈ కష్టకాలమే ఇంకొంతకాలం కంటిన్యూ అయ్యే అవకాశం ఉంది. ఈ రాబోయే కాలంలో కూడా కష్టకాలం. కాకపోతే రేవంత్ రెడ్డికి ఎలా ఒక బిగ్ సవాలు, కేటీఆర్ కూడా అంతే బిగ్ సవాలు జిహెచ్ఎంసీ ఎన్నికలు. ఎందుకంటే జిహెచ్ఎంసీలో బీఆర్ఎస్ బలం ఎక్కువ, కేటీఆర్కి అభిమానులు ఎక్కువ. కేటీఆర్ వల్ల హైదరాబాద్ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళింది. కేటీఆర్ హైదరాబాద్ ఐటీకి బ్రాండ్ వేశాడు అనేటువంటి పేరు ఉంది. మొన్న కూడా అసెంబ్లీ ఎన్నికలు చూడండి, కేసీఆర్ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత, రేవంత్ రెడ్డి మీద అనుకూలత, కాంగ్రెస్ మీద అనుకూలత ఉన్న సమయంలో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిచినటువంటి ఎన్నికల్లో కూడా హైదరాబాద్ సిటీ పరిధి వరకు బీఆర్ఎస్ పార్టీ గెలిచింది. ఒక ఎంఐఎం ప్రభావిత స్థానాలు వదిలేసి అంటే బీఆర్ఎస్ పార్టీ గెలిచినటువంటి 39లో, సరే -2 ఉప ఎన్నికలు వస్తే ఆ 2 ఉప ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ఓడిపోయింది కదా. 37 స్థానాల్లో మెజార్టీ స్థానాలు హైదరాబాద్లోయే. ఈ 2 స్థానాలు కూడా హైదరాబాద్ పరిధిలోయే, జిహెచ్ఎంసీ పరిధిలోయే. కదే మొన్న ఉప ఎన్నికల్లో ఓడిపోయింది బీఆర్ఎస్ పార్టీ. సో మేజర్గా బీఆర్ఎస్ పార్టీ పెద్ద పెద్ద మెజార్టీతో గెలిచింది. ఆ గెలిచిన ఎమ్మెల్యేలు అరకపూడి గాంధీ పార్టీ మారాడు, వీళ్ళ ఓకే, దానం నాగేంద్ర పార్టీ మారాడు,
ఏదేమైనా హైదరాబాద్ వరకు బీఆర్ఎస్ పార్టీకి ఒక ఇమేజ్ ఉంది. మరి ఆ ఇమేజ్ చూపించుకునేది ఎలా? జిహెచ్ఎంసీ ఎన్నికలు చూపించుకోవాలి. చూపించుకోగలంటే కేటీఆర్ దగ్గర మైనస్లు ఉన్నాయి, కేటీఆర్ స్ట్రాటజీలో లోపం ఉంది, కేటీఆర్ వ్యూహాల్లో పొరపాటు ఉంది, కేటీఆర్ సరిపోవట్లే. కేటీఆర్కి అభిమానులు ఉన్నారు కానీ వాళ్ళని తన ఓట్ బ్యాంక్గా మార్చుకోవడంలో కేటీఆర్ ఫెయిల్యూర్ క్లియర్గా కనపడుతుంది. జిహెచ్ఎం మన జూబ్లీహిల్స్ అదే జరిగింది. బీఆర్ఎస్ గెలిచే అవకాశం ఉండి ఓడిపోయారు వాళ్ళు. స్ట్రాటజీ లోపం. కాంగ్రెస్ని టార్గెట్ చేయాల్సిన పోయి క్యాండిడేట్ నవీన్ యాదవ్ని టార్గెట్ చేశారు. అక్కడ లోకల్ సెంటిమెంట్ బాగా పండింది. ఏది ఏమైనా ఈ సంవత్సరం కేటీఆర్కి ఒక బిగ్ ఛాలెంజ్. తన అభిమానుల్ని సాటిస్ఫై చేసి మళ్ళీ వేరే ఓట్ బ్యాంక్ని లాగవసరం లేదు. తన ఓట్ బ్యాంక్ని కాపాడుకుంటూ తన విజయాన్ని కాపాడుకుంటూ సరిపోయింది. జిహెచ్ఎంసీలో అది బీఆర్ఎస్ అధికారం ఉన్నప్పుడు వరుసగా 2 సార్లు జిహెచ్ఎంసీ బీఆర్ఎస్ఏ గెలిచింది. దానికి గెలవగలిగితే ఈసారి బీజేపీ కూడా జిహెచ్ఎంసీలో మంచి పోటీ ఇస్తుంది. ట్రయాంగిల్ ఫైట్లో బీఆర్ఎస్ అడ్వాంటేజ్ తీసుకోగలగాలి. తీసుకుంటుందా అంటే కొద్ది డౌటే కనపడుతుంది. ఎందుకు? కేటీఆర్ పర్ఫార్మెన్స్ వల్ల డౌట్ కనపడుతుంది. కేటీఆర్కి అభిమానం ఉంది కానీ కేటీఆర్ పర్ఫార్మెన్స్ మీద డౌట్ కనపడుతుంది. చూడాలి. ఏదేమైనా ఈ సంవత్సరం తెలంగాణ రాజకీయాలు ఎలా ఉండే అవకాశం ఉంది? మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.